ఈరోజు ముందు నెయ్యి వెనుకకు వెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఆదాని మోడీ గారు పోయి దేశ పరువు ప్రపంచ దేశాల ముందు తీశారట. ప్రపంచ దేశాల ముందు భారత పరువు తాకట్టు పెట్టారట. భారత పరువు తాకట్టు పెట్టేది, ప్రపంచ దేశాల ముందు భారతదేశం గురించి నవలపాలు చేసేది, భారత న్యాయ వ్యవస్థ పైన, భారత ఎన్నికల కమిషన్ పైన, భారత దర్యాప్తు సంస్థలపైన, ఇతర దేశాలకు వెళ్ళి భారత సైనికులపైన గౌరవం తగ్గించే విధంగా, పరువు తీసే విధంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను ఇతర దేశాల్లో నవ్వులోపాలు చేసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి ఉన్నది. ఇటీవల ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు. ఈరోజు జార్జ్ స్వరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలైంది. జార్జ్ అనే వ్యక్తితో కుమ్ముక్కై ఆయనతో అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయించేటువంటి ప్రయత్నము చేసి ఏ రకంగా నవ్వులపాలయ్యారో, ఏ రకంగా గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆగమగమైందో మనం చూస్తున్నాం. దేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఏ ఒక్క దేశ పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలను సమర్థించడం మనవి చేస్తా ఉన్నాను.